ఆయన రెండవసారి మరలా ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. తన వధువు సంఘమును తీసుకెళ్ళటానికి యుగ యుగాలు ఆయన దగ్గరే వధువు సంఘము ఉండటానికి, వధువు సంఘాన్ని తీసుకెళ్ళటానికి ప్రభువారు రాబోతా ఉన్నారు. ఆయన వచ్చేటువంటి సమయానికి ఎవరైతే ప్రభువుని తెలుసుకుంటారో, ఎవరైతే ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభు యొక్క రక్తములో కడుగుబడతారో, వారి పాపాలు కడిగి వేసుకొని పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చబడతారో, అలాంటి వారిని ప్రభువారు తనతో పాటు పరలోకానికి ప్రభువు తీసుకెళ్తాడు. ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, ఎవరైతే ప్రభు యొక్క రక్తములో కడగబడలేదో, ఎవరైతే విడిచిపెట్టబడతారో వారందరికీ భూమి మీద ఏమున్నాయి చెప్పండి? భయంకరమైన శ్రమలు. ఆ శ్రమలో ఎప్పుడు భూలోకములో ఎన్నడూ కూడా చూడలేదు. అలాంటి భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. అలాంటి శ్రమలో ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారట, నేను ఎంత పొరపాటు చేశాను. చాలా మంది దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని అందించారు, యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రకటించారు, కానీ నేను వినలేదే. ఇన్ని శ్రమలు అనుభవిస్తా ఉన్నాను, ఇన్ని కష్టాలు అనుభవిస్తా ఉన్నాను, ఇన్ని వ్యాధులతో బ్రతుకుతా ఉన్నాను, మరొక అవకాశం దొరికితే బాగు, నేను కూడా రక్షించబడతాను అని చాలా మంది అనుకుంటారు. కానీ అవకాశం మాత్రం దొరకదు. కారణం ఏంటి? అవకాశం చేజారిపోయి అవకాశాన్ని పోగొట్టుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకున్నావు. ప్రభు నీకు ఇచ్చిన రక్షణ సమయాన్ని పోగొట్టుకున్నావు. ప్రభు నీకు ఇచ్చిన సమయాన్నంతా కూడా వృధాగా పోగొట్టుకున్నావు. విడిచిపెట్టబడిన తర్వాత మరలా ప్రభువుని వెతకటానికి, ఆయన కనుగొనటానికి సమయం మరలా నీకు లేదు. అందుకే యెషయా ప్రవక్త ముందుగానే హెచ్చరిస్తూ అంటున్నాడు కదా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనని మీరు వేడుకోనండి. ఆయన రాకముందే ప్రభు నీకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన రాకముందే ప్రభు నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రభువును తెలుసుకోవడానికి సమయాన్ని ఇచ్చాడు. కానీ ఆ సమయం అంతా కూడా పోగొట్టుకొని సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలో ఉన్నప్పుడు విడిచిపెట్టబడి ప్రభువుని వేడుకుంటే ఉపయోగం లేదు. అందుకే ఆయన దొరుకు కాలమునందే ప్రభువును మనం ఏం చేయాలి? వెతకాలి. అనగా ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకొని ప్రభువుని వెతకి ఆయనను మనం ఏం చేయాలి? కనుగొనాలి.